వచ్చే భక్తులు మొత్తం కొబ్బరికాయలు లేవు అంటురండి. 4,20,000 పెట్టి మేము కొబ్బరికాయల పాట పాడినాం ఇక్కడ. దయచేసి ఎవరు కొబ్బరికాయలు తెచ్చుకోకూడదు. ఎందుకంటే పొద్దుగాల 6 గంటలకు వస్తే మీరు సాయంత్రం 7 గంటల వరకు ఇక్కడనే ఉంటాయి కొబ్బరికాయలు. చుట్టుపక్కల కోటలోను శనివారం ఆదివారమే కొబ్బరికాయలు ఉంటాయంటే మీరు నిజంగా వాళ్ళని నమ్మి ఆ కోటలను బతికిస్తారు. దయచేసి మా లాంటి వాళ్ళని కూడా బతికించండి. భక్తులు వస్తారని కొబ్బరికాయల పాట పాడతారు. మీ వల్లనే మేము 10 రూపాయలు సంపాదించుకోవాల్సి వస్తుంది. కానీ మీరు అట్లా కొబ్బరికాయలు తెచ్చుకుంటే మీకు ముక్తి ఫలం ఉండదు, మేము లాస్ అవుతాం. ఈ దేవుడి కాడికి వచ్చేటోళ్ళు ఒక్క కొబ్బరికాయ ఎవరు తెచ్చుకున్నా కూడా టికెట్ 20 రూపాయలు అండి. శనివారం ఆదివారం మాత్రమే టికెట్ ఉంటుంది. కొబ్బరికాయలు ఎవరు తెచ్చుకున్నా కంపల్సరీ ఉట్టప్పుడు వచ్చినా కూడా టికెట్లు కంపల్సరీ ఇవ్వాల్సి వస్తుంది. దయచేసి ఎవరు తెచ్చుకోవద్దు ప్లీజ్. దయచేసి అందరికి దండం పెడుతున్నా. నేను ఇంత పాట పాడినా ఎప్పుడు పోని పాట పోయింది. నన్ను లాస్ చేయొద్దండి ఎవరు కూడా. కొబ్బరికాయల రూమ్ లేదని మీరు అంటారు కదా, అక్కడ చూపించినాం. అక్కడ అది కొబ్బరికాయల రూమ్ అండి. ఎనీ టైం అక్కడ కొబ్బరికాయలు అమ్మవాడును. ప్లీజ్ ఎవరైనా సరే దయచేసి ఇక్కడ పెట్టు. దయచేసి కొబ్బరికాయలు తెచ్చుకోవద్దు. ఈ గుడికాడికి వచ్చే భక్తులకు ఎవరికైనా సరే దండం పెట్టి అడుగుతున్న కొబ్బరికాయలు ఒక్క దూరంగా తెచ్చుకోవద్దండి. గుడికాడికి వచ్చిన వాళ్ళు గుడికాడనే కొంటే కొంచెం మాకు కూడా సేఫ్ ఉంటుంది. ప్లీజ్ దీన్ని షేర్ చేయండి. ఇన్స్టాగ్రామ్లో పెడుతున్నా అందరికీ నాకున్న ఫాలోవర్స్ కూడా లైక్ కొట్టండి. అందరికి షేర్ చేయండి ప్లీజ్. అందరికి పోయేటట్టు వీడియోని చూడండి జరా. ఎంతగా బతిలాడి చెప్తున్నా అంటే ఎవరు తెచ్చుకోవద్దండి కొబ్బరికాయలు.